నేనైతే పచ్చడి చేయడానికి 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. సైజ్ చూడండి, మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చూడండి ఈ సైజు ఉండేలాగా ముక్కల్ని కొట్టించుకోవాలి. ఈ చికెన్ని శుభ్రంగా నీళ్ళతో 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వడారనివ్వాలి. ఈ విధంగా జాలిగిన్నెలో వేసేసుకొని నీళ్ళేమీ లేకుండా ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. నీళ్ళని పూర్తిగా వడారిన తర్వాత అడుగు మందం కలిగి గిన్నెలోకి ఈ ముక్కల్ని వేసేసుకుని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. పచ్చడి కోసం నేను 1/2 కప్పు సాల్ట్ని కొలిచి పెట్టుకున్నాను. వెయిట్లో వచ్చేసి 60 గ్రామ్స్ 60 గ్రాముల సాల్ట్ తీసుకున్నాను. ఇందులో నుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఈ ముక్కల్లోకి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం. కారం అయితే పచ్చడి మొత్తానికి 1/2 కప్పు కారం పడుతుంది. ఆ 1/2 కప్పు కారంలో నుంచి 1 టేబుల్ స్పూన్ కారం ఇందులో వేస్తున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పేస్ట్ అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసుకుని వేసుకోండి. ఎప్పుడో గ్రైండ్ చేసింది ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్నది కాకుండా ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకోండి. అలాగే పేస్ట్ కోసం అల్లం ఎంత తీసుకుంటామో వెల్లుల్లి కూడా అంతే తీసుకోవాలి. 100 గ్రాముల అల్లం తీసుకున్నాం అనుకోండి, వెల్లుల్లి కూడా 100 గ్రాములు తీసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. మీకు నలగట్లేదు అనుకుంటే కొంచెం నూనె పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలకి బాగా పట్టించేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, వెయిట్లో వచ్చేసి 6 గ్రామ్స్ 6 గ్రాముల మెంతులు వేసుకుని వీటిని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మెంతులు సరిగ్గా వేగలేదనుకోండి చేదు వస్తుంది. ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ధనియాలు, వెయిట్లో వచ్చేసి 15 గ్రాముల ధనియాలు. ఈ ధనియాలని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి చూడండి. ఈ విధంగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 8 లవంగాలు, కొంచెం పెద్దవి చూడండి ఈ సైజువి 8 లవంగాలు వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, నేనైతే 1/2 ఇంచు ముక్కలు 4 వేస్తున్నాను. ఇంకా 4 యాలకులు కూడా వేసేసి వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ గరం మసాలా దినుసులు వేయించుకున్నామంటే అందులో తేమ ఏమన్నా ఉంటే పోతుంది. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, వెయిట్లో వచ్చేసి 12 గ్రాముల ఆవాలు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెయిట్లో వచ్చేసి 8 గ్రాముల జీలకర్ర. ఈ ఆవాలు జీలకర్ర ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని స్టవ్ పైన పెట్టేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికించడానికి అడుగు మందం కలిగింది కానీ ప్యాన్ కానీ తీసుకోవాలి, లేదంటే త్వరగా అడుగు పట్టేసుకుంటుంది. కొంచెం సేపటి చూడండి చికెన్లో నీరు ఊరింది కదా, ఇంకా ఇలా ఉడుకుతున్న కొద్దీ బాగా చికెన్లో బాగా నీరు వచ్చేస్తూ ఉంటుంది. ఆ నీరంతా కూడా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుకోవాలి. ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. చికెన్లో బాగా నీరు బయటకు వచ్చేంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి బాగా నీళ్ళు వచ్చేసాయి కదా, ఈ విధంగా ఉడికించుకొని ఇంకా మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు గరిటతో నిదానంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియంకి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. నీళ్లు కొంచెం బాగా పూర్తిగా ఆవిరైపోతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ముక్కకి ఎక్కడా తడి లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు చూడండి ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలి. ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇంకొక 1/4 కప్పు నూనె పోసుకోవాలి. సుమారుగా అయితే 400 ml ఆయిల్ పడుతుంది. ఈ నూనె బాగా కాగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నేనైతే 2 సార్లుగా వేయిస్తున్నాను. ఆయిల్కి సరిపడా వేసుకోండి, అప్పుడే ముక్క చక్కగా వేగుతుంది. ఒకదాని మీద ఒకటి లేకుండా సర్దేసుకుని వేసిన వెంటనే కదపొద్దు, కొంచెం సేపు వేగనివ్వండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి, అస్సలు హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలో ఉన్న పచ్చిదనం తగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా ముక్కలు ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించేది, ఎక్కువ వేయించేసారంటే ముక్క మనకి పచ్చడిలో వేసినప్పుడు గట్టిగా అయిపోతుంది. అలాగే ముక్క సరిగా వేగలేదనుకోండి పచ్చడి త్వరగా పాడైపోతుంది. అందుకని ముక్కని జాగ్రత్తగా చూసుకుని వేయించుకోవాలి. వీటిని తీసిన తర్వాత మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని ఇలాగే మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి, పచ్చిదనం లేకుండా వేయించుకోవాలి. ఇలా 2 వాయిలు వేయించేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనెలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం అయితే మనకి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంది. 1 టేబుల్ స్పూన్ ఏమో మనం చికెన్ ముక్కలు మ్యారినేట్ చేసాం కదా, 2 ఏమో ఇందులో వేసుకోవాలి. మొత్తం 3 టేబుల్ స్పూన్లు అంటే 60 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంది. ఈ కొలతలని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. లో మీడియం ఫ్లేమ్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా బాగా ఎర్రగా వేయించుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టేసి 2 నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ ముక్కల్ని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉంచేసుకోండి. బాగా 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, అది వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఈ పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసాక మళ్ళీ ఒకసారి ఈ ముక్కలకి ఈ పొడి అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇల్లంతా అయితే గుమగుమలాడిపోతుందండి గరం మసాలా ఫ్లేవర్తో. చికెన్ వేయించాం కదా, గుమగుమలాడిపోతుంది ఇల్లంతా. ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. 1/2 కప్పు కారం. మనం 1 టేబుల్ స్పూన్ చికెన్ మ్యారినేట్ చేయడానికి వేసాం కదా, మిగిలిన 1/2 కప్పు కారం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే మిగిలిన సాల్ట్ ఉంది కదా, 1/2 టేబుల్ స్పూన్ మ్యారినేట్ చేయడానికి వేసాం కదా, అయితే నేను మొత్తం వేయట్లేదండి, కొంచెం పక్కన పెడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది. చివరిలో కావాలంటే టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువైందంటే అస్సలు తినలేం కదా, చూసుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అప్పటి వరకు బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే 3 పెద్ద నిమ్మకాయలు 3 తీసుకున్నాను. అది చిన్నకాయలు అయితే 4 తీసుకోండి. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు నిమ్మరసం వేసుకోవాలి. గింజలు రాకుండా వేసుకోండి. ఇది వచ్చేసి 60 ml నిమ్మరసం. 1/2 కప్పు నిమ్మరసం లేదా 60 ml నిమ్మరసం వేసుకోండి. కాయల సైజుని బట్టి మనకి నిమ్మరసం వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న కాయలు లేదా రసం లేని కాయలు అయితే 5 కూడా పట్టొచ్చు. ఈ నిమ్మరసం వేసాక బాగా కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకుని మీకు ఏమైనా తక్కువ అయితే కారం కానీ ఉప్పు కానీ నిమ్మరసం కానీ ఏం తగ్గినా వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ అండి, ఇంకా అసలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది చూసారా, పక్కన పెట్టిన సాల్ట్ 3/4 టేబుల్ స్పూన్ ఉంది, దాన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను, వేయట్లేదు. ఇప్పుడు ఈ పచ్చడిని గ్లాస్ బౌల్స్లో కానీ లేదా సెరామిక్ బౌల్స్లో కానీ వేసేసుకోండి. పచ్చడి కలిపినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుందండి, ఊరాక నూనె పైకి తేలుతుంది. ముక్కలు పైకి రాకుండా కొంచెం లోపలికి నొక్కి పెట్టేసి మూత పెట్టేసి 1 రోజంతా కూడా పచ్చడిని ఊరనివ్వాలి. నెక్స్ట్ డేకి అంతా పచ్చడి బాగా ఊరి నూనె చూసారా చక్కగా పైకి తేలింది. అంతేనండి, గుమగుమలాడే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కొలతలో చేశారంటే మీరు ఎప్పుడు చేసిన కానీ పచ్చడి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి ఇదంతా మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా అడుగున ఉండిపోతుంది, అదంతా కూడా మళ్ళీ నూనెతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి గ్లాస్ జార్స్లో కానీ జాడీలో కానీ తీసేసుకోవాలి. 1 రోజు ఊరితే సరిపోతుందండి. మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అన్నీ వేసాం కదా, ముక్కకి అప్పుడే చక్కగా పట్టేస్తుంది. ఇలా 1 రోజు పాటు ఊరనిచ్చేసి తీసేసుకోవడమే. ఈ పచ్చడి కూడా చూడండి, గ్రేవీ చక్కగా మనకి సరిపడా వస్తుంది, తక్కువ అవ్వకుండా. ఈ కొలతలో చేశారంటే ఆ పచ్చడి గ్రేవీ కానీ ముక్కలు కానీ కరెక్ట్గా సరిపోతాయి. అన్నంలోకి, టిఫిన్స్లోకి, ఎందులోకైనా కానీ ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మనం 3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. రోజులు గడిచే కొద్ది బయట పెట్టామంటే రంగు మారిపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది.